పిల్లలు బాగా వస్తున్నారు. వాళ్ళ అంత ఎట్టి శాఖ చేసిన కానీ కాయమా అడుగు తింటుంది. ప్రభుత్వం సిగ్గు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి బాత్రూమ్ పోయే పిల్లగాడేమో మా దగ్గర ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇళ్లలోకి వచ్చి నైట్ పూట ఆడోళ్ళని అరెస్ట్ చేయడం అది ఘోరం. అసలు మా అంగన్వాడీ అంటే ఎందుకు ఆయనకు విలువ లేదో మాకు తెలియడం లేదు. జీతం అడిగితేనే మమ్మల్ని అరెస్ట్ చేస్తాండ్రు. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి? ఆ సీతవ్వ తల్లి ఇక్కడికి వచ్చి అడుగుతుందా, పెడుతుందా, తిడుతుందా? మరి మాకు కనీసానికి ఈ సగం జీతం అందిద్దాం అన్నట్టు లేదు, చెప్పుడు లేదు. నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఈరోజు ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ అంటే మేము టెంట్ వేసుకొని ఉంటే మేడము మా దగ్గరకు వచ్చింది. మీరు చాలా కష్టపడుతుర్రు, 18,000 నేను కంపల్సరీ పెంచుతాను నేను గెలిచినాక అని చెప్పింది. ఇంతవరకు ఏం పెంచలేదు, పని భారం ఎక్కువ పెంచుతున్నది. పే స్కాప్స్ అంటారు 2 యాప్లో కొట్టాలి, లేకపోతే మెమోలు ఇచ్చుడు మమ్మల్ని చాలా కష్టపెడుతురు. ఆయమ్మ పొద్దున 8 గంటల నుంచి 4 గంటల వరకు ఇల్లు తిరిగి పిల్లలను తోలుకొస్తుంది. పిల్లలు బాగా వస్తున్నారు. వాళ్ళ అంత ఎట్టి శాఖ చేసినా కానీ నెల జీతాలు లేవు మాకు. ఎట్టి శాఖ చేస్తున్నాం మేము. మళ్ళీ రిపోర్ట్లు కూడా చాలా డిమాండ్ చేసిరు మాకు. రిపోర్ట్లు ఆన్లైన్ రిపోర్ట్ అంటున్నారు, ఇది అంటున్నారు. వీళ్ళ ఎంత కష్టపెడుతున్నారు మాకైతే. ఈ జాబ్ చేయాలా, ఒక్కొక్కరికి అయితే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. చాలా మందులతోనే కష్టపడుతున్నారు. మేము ఇంత కష్టపడతాం, 30 సంవత్సరాలు మేము డ్యూటీ చేయబట్టి ఏం మాకు ఫలితం లేకపోతున్నది. ఎంత మేము ఇప్పుడు ధర్నా మా సమస్యలు మేము మాట్లాడదామంటే మమ్మల్ని బ్యాన్లు వేసుకొని పోతున్నారు. ఆ సమస్యలు పోలీసు వాళ్ళు కూడా అక్రమంగా చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు వాళ్ళు. దాదాపు సీతక్క మీకు ఒక హామీ ఇవ్వడం జరిగి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏమంటుంది సీతక్క నేను పెంచుతా, ఒక్కొక్కటి చేస్తున్నా కదా, చేస్తా నేను ఒక్కొక్క సౌకర్యం చేస్తున్నా. మీకు కంపల్సరీ హామీ ఇచ్చినా కదా నేను చేస్తాను మాట్లాడుతున్నా. 2.5 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నది. 1 రూపాయి కూడా మాకు జీతం లేదు ఇంతవరకు. మాది వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాజెక్ట్ నుండి వచ్చినాము. మాకు ఎన్నికల కంటే మొదలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకు మొదలు మేము ఎన్నికల కంటే ముందు 24 రోజుల సమ్మె చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మేము 18,000 జీతం చేస్తాము, మీరు మహిళలు కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏమి మీకు అనుకూలంగా లేదు, మాకు ఎన్నికలలో ఓట్లేసి గెలిపిస్తే మీకు జీతాలు పెంచి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఎంత ఈ 2.5 సంవత్సరాలు గడిచినా మాకు ఇప్పటి వరకు 1 నయా పైసా పెంచకుండా పని భారాన్ని పెంచి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిన సీతక్క మాకు మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని మట్టి ఖర్చులు ఇచ్చింది. 18,000 జీతాలు పెంచకుండా, అంటే మేము పని చేసి చనిపోతే మాకు మట్టి ఖర్చులు ఇస్తానని అమలు చేసింది. అదే కాకుండా నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ అని కొత్తది తీసుకొచ్చిండ్రు. ఆ కొత్తది మేము కూడా అంగన్వాడీ టీచర్లు 25 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిండ్రు, డిగ్రీలు చేసిండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని చేసిన వాళ్ళం ఉన్నాం, మాకు అన్ని ట్రైనింగ్లు ఉన్నాయి. అటువంటిది మమ్మల్ని ప్రీ ప్రైమరీలకు తీసుకోకుండా కొత్తగా ఇంటర్ చేసిన వాళ్ళని ప్రీ ప్రైమరీలకు తీసుకొని కొత్తగా అమలు చేసి వేరే వాలంటీర్కి 10,000 ఆయకు 6,000 ఇచ్చి మమ్మల్ని పక్కకు మొత్తానికే మా విధుల నుండి బహిష్కరించాలని అంగన్వాడిని ఇన్ని అంటే దీని ఉద్దేశం ఏమిటిది? పేద బలహీన వర్గాలకు చెందిన మీ టీచర్లమే కాకుండా మరి పేద పిల్లలు మా సెంటర్లకు వస్తారు, వాళ్ళకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అప్పుడు 1975లో ఈ స్కీమ్ని తీసుకొచ్చిండ్రు. అటువంటిది ఈ స్కీమ్ని నిర్వీర్యం చేసేటందుకు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము కేంద్రం తెచ్చిన దాన్ని ప్రభుత్వాలు వేరని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సీఎం గారు ఏం చేస్తారంటే ఏది అడిగినా కానీ కూడా పైన బీజేపీ మాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్తారు. అదే మేము కొట్లాడే ఈ పిఎం శ్రీ విద్యా విధానంలోకి వచ్చే వరకు ఏం చేస్తుండ్రు అంటే కేంద్రం తెచ్చిన దాన్ని తను ఇక్కడ అమలు చేస్తుండ్రు. అంటే ప్రభుత్వాలు వేరైనప్పుడు వేరే రాష్ట్రాల్లో ఈ పిఎం శ్రీ విద్యని అమలు చేయట్లేదు, అంగన్వాడీలకే అప్పచెప్తుండ్రు. మరి మా రాష్ట్రంలో కూడా మనకున్న సీఎం గారు మాకు ఇది మేము సీఎం జిల్లా నుండి వచ్చినాము కాబట్టి మాకు సీఎం గారు అప్పుడు ఇచ్చిన హామీ మేరకు 18,000 జీతం పెంచి ఈ నూతన విద్యా విధానంలో భాగంగా మాకు పిఎం శ్రీ విద్యని ప్రీ ప్రైమరీని మాకే అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా వేరే వాలంటీర్లను తెచ్చి స్కూళ్ళల్లో దీన్ని అమలు చేస్తామంటే ఇంతకే ఊరుకోము, ఎంతకైనా తెగిస్తాం. మేము కూడా ఆడపిల్లలమే. సీతక్క ఎక్కడి నుండి వచ్చిందో మేము కూడా అదే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమే, అట్టడుగు పేదవాళ్ళమే కాబట్టి పేద పిల్లలకు సేవ చేసే వాళ్ళమే.
మేము కూడా దేనికైనా తెగిస్తాం. కాబట్టి మా హక్కులన్నీ అమలు చేయాలని మేము కోరుతుంటే అక్రమంగా రాత్రికి రాత్రే మా భర్తలకు ఫోన్లు చేసి మా ఇండ్లకి వచ్చి ఎక్కడికక్కడ మా ఇండ్లకి వచ్చి ఒక్క టీచర్ని కూడా మా మండలాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి రానియకుండా అక్కడనే అరెస్టులు చేసిండ్రు. రాత్రి 4 గంటలకు వచ్చి డోర్లు కొట్టి లేపి మరీ పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతుండ్రు. అసలు మేము ఆడపిల్లలమేనా? మేము ఏమన్నా రాష్ట్రాన్ని దోచుకుంటున్నామా? ఏమన్నా వేరే దందాలు స్మగ్లింగ్ దందాలు చేస్తున్నామా? అలాంటిది ఏమీ లేదు. మేము మా పిల్లల కోసము, మా కడుపు కోసము, మా పేద పిల్లల కడుపు కోసము న్యాయం చేయాలి, మా పొట్ట నింపాలి, మా పిల్లల పొట్ట నింపాలని కోరుకుంటున్నాము. కానీ మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి మహిళలని చూడకుండా రోడ్ల మీద వ్యాన్లలో వేసి ఇంత చెండాలంగా ఇది చేస్తుంటే ఇప్పటికైనా స్పందించి మాకు సీఎం గారు కానీ సీతక్క కానీ దీనికి చర్య తీసుకొని మా హక్కుల్ని అమలు చేయాలని సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. ఇంతతో ఆగకపోతే మేము ఈ దాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. దాదాపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మహిళలకు పెద్ద పీట వేశాము అభివృద్ధిలో అన్నారు. మరి మీరు సీతక్క జిల్లా నుంచి వచ్చారు, మీ పేరు ఏం జరుగుతుంది? మాది సీతక్క గారి జిల్లా అండి, ములుగు జిల్లా. అక్కడి నుంచే వచ్చాము మేము 24 రోజుల సమ్మె చేసినప్పుడు అదే అక్కగారు మా టెంట్ కిందికి వచ్చారు. అదే మాకు సపోర్ట్గా ఉన్నారు. మమ్మల్ని అప్పుడు మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా వారే ముందుండి మమ్మల్ని విడిపించారు స్టేషన్లోకి వచ్చి. అట్లాంటి హామీలు ఇచ్చి మేము వచ్చినాక మీకు అన్ని హామీలు నెరవేరుస్తాము, మేనిఫెస్టోలో పెడతాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చాలా రకాలుగా చెప్పారు. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు మా సమస్యలు ఏది కూడా పరిష్కారం కాలేదు సార్ కదా. సమస్యల కోసం పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇది మాత్రం అది సమంజసమైన కాదు. మా సమస్యలు పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాం, ఇక ముందు కూడా చేస్తాము. మా బాధలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆయాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు చూస్తే మాకే ఏడిపోస్తుంది. అసలు ఒక ఆయమ్మ అడుగు తింటుంది, ఆమెకు రిటైర్మెంట్ అయింది, ఆమెకు బెనిఫిట్స్ దక్కాలన్నా దక్కొద్దా? మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుంది? మమ్మల్ని మార్పు రావాలి అంటే మమ్మల్ని అంగన్వాడీ టీచర్లను బజార్లో పెట్టి అడుక్కోమనడమా? ఎందుకు మీరు ఇంత ఏడుపు కారణం, బాధపడుతున్న కారణం ఏంటి? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 18,000 జీతం కల్పిస్తానన్నారు, కానీ మాకు ₹1 కూడా జీతం పెంచలేదు. టీచర్లను కూడా అసలు మస్తు మానసికంగా మేము టార్చర్ అనుభవిస్తున్నాం. ఏమంత బాధ ఏం పెడుతున్నారు? అంత బాధ అంటే మేము ఒక పెళ్ళికి పోయినా, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఉన్నా కూడా మాకు డిపార్ట్మెంట్ నుండి ఫోన్లు వస్తాయి. ఓపెన్ చేయలేదు యాప్లు, 2 యాప్స్. ఒక్క యాప్ అంటే ఒక యాప్ తోటి నడుచుకుంటూ పోతాం. 2 యాప్లు ఉండాల్సిందే. ఇప్పుడు 2 ప్రభుత్వాలు శాలరీ ఇస్తానప్పుడు 2 యాప్లు ఉండాల్సిందే కదా. ఈ యాప్లతోటి మళ్ళా మొత్తం రిజిస్టర్లు, ఎన్ని రిజిస్టర్లు? 14 రిజిస్టర్లు లేక ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ కొడుతుంటే కూడా ప్రూఫ్ కోసం రిజిస్టర్లు అంటున్నారు. రిజిస్టర్లు మాకు గవర్నమెంట్ నుంచి ప్రింటెడ్ అందట్లేవు. అవి మేము మా చేతులతోటి, మాకు వచ్చే జీతం ఎంత? ₹13,600. దాంట్లో గ్యాస్కు మేమే పెట్టుకోవాలి, కూరగాయలకు మేమే పెట్టుకోవాలి. ఇంకా 13,600 జీతము ప్రభుత్వము ఎట్లా బతకాలనుకుంటుంది మమ్మల్ని? అన్ని బాధ్యతలు అంటే లోకల్లో ఉన్న బాధ్యతలు, అంటే మీ బిఎల్ఓగా బాధ్యత కానీ, జీపీ లెవెల్లో మీటింగ్లు కానీ, ఇంకా మా పిల్లలు కానీ ప్రీ స్కూల్. ఇప్పుడు ఏమంటారు, ఒక టీచర్ ఉన్నప్పుడు చిన్న బాబు పుట్టిన దగ్గర నుంచి మేము 5 సంవత్సరాల వరకు ఉంటాం. మళ్ళీ కిషోర బాలికలు అంటే ఏజీ గర్ల్స్ అంటే మేము ఏం చేస్తాం? మేము పడని బాధ లేదు మేడం. ఒకటి చెప్పాలంటే మాకు ఎంత బాధ ఉంది. ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి పోతే మమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా గుంజుకపోతారు. ఒక పిల్లల్ని ఎంత మీరు ఇప్పుడు వేరే సెంటర్లు ప్రీ స్కూల్ పెడతారు అంటే మాకు అర్హత ఉన్న టీచర్లను తీసుకోండి మీరు. కాకపోతే మీకు ఏం రాదు అని అంటే రాని టీచర్లు మేము ట్రైనింగ్లు తీసుకుంటున్నాం కదా. 25 సంవత్సరాలు అయింది మేము డ్యూటీలు చేయబట్టి. 25 సంవత్సరాల నుంచి మా పిల్లలు మా సెంటర్లలో కూడా చాలామంది పిల్లలు మమ్మల్ని కూడా తలుచుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మాకు ట్రైనింగ్లు ఇచ్చి మేము తక్కువ జీతంతో హానరోరియం తీసుకుంటున్నాం. మేము జీతం కూడా కాదు, అది హానరోరియానికి అన్ని పనులు చేసుకుంటా మేము చాలా కష్టాలు పడుతున్నాం మేడం. ఎందుకంటే మాకు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాం. ఒక్క యాప్లో రోజు డైలీ మాకు అటెండెన్స్లు కానీ, లేకపోతే హౌస్ విజిట్స్ కానీ అన్ని రకాలుగా మాకు 5 నిమిషాలకు ఒకసారి మెసేజ్ వస్తుంది మా ఫోన్కు. మేము ఎక్కడ ఉన్నా కూడా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అవన్నీ మేము ఫేస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు గవర్నమెంట్ మా గురించి కూడా ఆలోచించాలి కదా.
2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గెలిచినప్పుడు మాకు 6,800 జీతం ఉన్న దగ్గర నుంచి 13,600 రూపాయలకు వచ్చింది. మరి ఈ ప్రభుత్వం మొత్తం వచ్చేటప్పుడు ప్రభుత్వము వాళ్ళు ఒక ఛార్జ్ తీసుకునేటప్పుడు ఏమన్నారు, 18,000 జీతం ఇస్తామని చెప్పిండ్రు, ఒప్పుకున్నారు. కనీసం దాని గురించే మర్చిపోయారు. మేనిఫెస్టో ఏది మాకు ఇవ్వాల్సింది? కనీసం ఒక కూలికి పోయిన అమ్మాయికి రోజు 1,000 రూపాయలు సంపాదిస్తుంది. మేము అట్లా కాదు. ఈ ఆయా టీచర్ లేని కాడ కూడా పక్క టీచర్ వచ్చి కూడా వర్క్ చేస్తుంది. ఇన్ఛార్జి సెంటర్లు ఈమె 2 ఆపిలు. మేము పని చేయట్లేదు అని రేవంత్ రెడ్డి సార్ అనుకుంటే మా మీద నిఘా వేయండి. సర్పంచులను పెట్టడం కాదు, సర్పంచులు లేకపోయినా మేము వర్క్ చేస్తాం. సర్పంచుల నిఘా ఎందుకు? ఎక్కడ చూస్తారు వాళ్ళు చెప్పండి? మా డిపార్ట్మెంట్ ఉంది కదా మమ్మల్ని చూసుకోవడానికి. వాళ్ళ విజిట్లు ఉన్నాయి కదా, సిడిపో గారు ఉన్నారు, సూపర్వైజర్ గారు ఉన్నారు, ఏసీడిపోలు ఉన్నారు, కలెక్టర్ గారు విజిట్ చేస్తారు మా సెంటర్లని. ఇంతమంది ఉండగా ఇంకా సర్పంచులు గారు ఎందుకు? అందులో వచ్చే కోట్ల రూపాయలు ఏముంది మేడం? మేము తినేది కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు కోట్ల రూపాయల కుంభకోణాలను అరికడితే ప్రభుత్వం చాలా, మన దేశం బాగా, మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక టీచర్ చేసే తప్పులను మాత్రమే ఏలెత్తి చూపించాలనుకునేది రేవంత్ రెడ్డి సార్. ఇది అనుకొని మాకు 18,000 రూపాయలు ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టిండో దాన్ని మంచిగా మాకు వచ్చేటట్టు చూడాలి. మా ఆయాలకు టీచర్లకు పర్మనెంట్ చేసేటట్టు చూడాలి. అట్లయితే మేము మంచిగా మా డ్యూటీల మీద నిఘా వేయండి. మేము పిల్లల్ని కూడా సరి అయిన దారిలోనే సరిదిద్దుతాము. ప్రీ ప్రైమరీ స్కూళ్ళను మానుకొని మమ్మల్ని పర్మనెంట్ చేసేసి అర్హత ఉన్న టీచర్లకు కూడా వాళ్ళు సూపర్వైజర్స్ ఇస్తలేరు. ఇప్పుడు మేము అప్పుడు చదువుకున్నది మా ఎక్స్పీరియన్స్ తోటి మేము ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు చదువుకునే వాళ్ళందరూ కూడా మాకు పోటీగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతోటి మేము పోటీ పడతామని నేను అనట్లేను. మా టాలెంట్ ఎంత మేము నిరూపించుకుంటాం. కానీ మాకు అర్హత ఉన్న వాళ్ళకు మాత్రం తప్పనిసరి సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వాలి కదా. అవి కూడా మానుకున్నారు. అన్నీ ఇవ్వకుండా మమ్మల్ని చాలా రకాలైన బాధలకు గురి చేస్తాడు సార్. మాత్రం మమ్మల్ని మాత్రం అన్ని తీర్ల బాధ పెడతాడు. మా వాళ్ళు చాలా మంది మానసికంగా చనిపోతాను. దానికి కారణం మాత్రం సారే అవుతాడు. దానికి గుర్తులో పెట్టుకొని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ అయినా ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అంగన్వాడీలను బలోపేతం చేయాలన్నదే మా యొక్క ఆశయం. ఇవాళ మా ధర్నాను కూడా వాళ్ళు ఎక్కడికక్కడ మొత్తం లీడర్లను అందరినీ కూడా అరికట్టేసిండ్రు. ఇవాళ ఇక్కడ ఇందిరాభవన్లో మనం ఉన్నామంటే మొత్తం నిండిపోయేది. మా టీచర్లను ఎక్కడికక్కడ కూడా అరికట్టడి చేసిండ్రు. అంటే వీళ్ళు వస్తే మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందనే కదా. మరి అట్లా కాకుండా ఉండాలంటే మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా బానిసలుగా బతకమంటారు? ముందుకు వస్తేనే కదా. అమ్మాయినా అడిగితే అన్నం పెట్టదు అన్నట్టుగానే మేము అడుగుదామని వస్తే మమ్మల్ని ఇట్లా బందీలు చేయడం మాత్రం మాకు మంచిగా అనిపిస్తలేదు మేడం. నమస్కారం అండి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర అంగన్వాడీల సమస్యలు తెలపడానికి అయితే మేము ధర్నా కోసం అయితే వచ్చినాము. ఇప్పటివరకు మా సర్వీస్లో చాలా రకాల ధర్నాలు అయితే జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనీసం మా అక్కడికి వెళ్ళి కనీసం మా బాధ చెప్పుకునే పరిస్థితి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఇచ్చేలాగా లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 28 రోజుల సమ్మె చేయడం జరిగింది. శాలరీస్ వదిలేసుకొని, ఫ్యామిలీస్ వదిలేసుకొని, పండగలు వదిలేసుకొని సమ్మె చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క కాంగ్రెస్ అభ్యర్థి వచ్చి టెంట్లో కూర్చొని ఎట్లా చెప్పారంటే, మీరు మా చెల్లెండ్లు, మా అక్కలు, మా మహారాణులు, మేము వెళ్ళగానే మేనిఫెస్టోలో మీకు 18,000 జీతం ఇస్తాము, మీకు వర్క్ ప్రెజర్ తగ్గిస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో ఇలా జరిగినాయి అలా జరిగినాయి అని అన్నీ చెప్పారు. కనీసం ఇప్పుడు ఆ చెప్పిన ఒక అభ్యర్థులు గెలిచి ఇప్పుడు వాళ్ళు హోదాలోనే ఉర్రు. మరి వాళ్ళు చెప్పిన ముచ్చట్లు ఒక్కటి కూడా వాళ్ళకి గుర్తుకు రావట్లేదా? మేము కూడా అప్పుడు ఓట్లు వేసినాం, ఎందుకంటే మాకు మంచి జరుగుతుందని. మా జాబ్తోనైతే మేమేం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేము. నిజానికి చెప్పాలంటే ఈ డ్యూటీ వల్ల ఒక మంచి స్థాయి చదువు చదివించాలంటే కూడా మా పిల్లల్ని చదివించలేము ఈ స్ట్రెస్తో. ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు అప్పుడు పెన్ను పెట్టి రాసినాం. 7th క్లాస్ చదివిన వాళ్ళు రాసిరు. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్. ఇంకొక ఆమె ఏజ్ పర్సన్ ఇంకొక ఆమె మీద ఆధారపడవలసిందే. ఇప్పుడు ఆన్లైన్ చేయకపోతే మెమోస్ ఇస్తాం, తీసేస్తాం అంటారు. మనకు వర్క్ పెంచినప్పుడు జీతం ఎందుకు పెంచాలి? వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ కావాలా? మాకు కూడా ధర్నా చేయవలసిన అవసరం లేదు కదా. ఎక్కడెక్కడో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మూల ప్రదేశాల నుంచి వచ్చారు. మార్నింగ్ లేచి రావాల్సిన అవసరం లేదు కదా. అదే ఏమన్నా ఒక ముఖ్యమైన వాళ్ళని పిలుచుకొని మాట్లాడి మీ సమస్యలు ఏంది, మేము అన్ని ఏ ప్రభుత్వమైనా అన్నీ తీర్చదు. ఫస్ట్ మాకు ఆర్థిక సమస్యనే ఉంటుంది. ఇలా చేసే వాళ్ళందరూ వాళ్ళకి లేకుండా పొట్ట గడవడానికి చేసే వాళ్ళే కానీ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీ సమస్య ఏంది, మీ ప్రాబ్లం ఏంది? ప్రభుత్వానికి ఒక్కసారి 2 years కంప్లీట్ కావస్తుంది.
ఒక్కసారి మేనిఫెస్టోలోనే పెట్టారు, మాకు 18,000 శాలరీ ఇస్తాం, పిఎఫ్ ఇస్తాం, ఈఎస్ఐ ఇస్తాం అని మేనిఫెస్టోలోనే పెట్టారు. మీ కండ్ల ముంగలు ఉన్నదే అది, మీ చేతులతో తయారు చేసింది. మరి ఎందుకు ఇంకా ఆలోచన రాకుండొచ్చు? మా పైన 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు చాలా రకరకాల ట్రైనింగ్స్ తీసుకుంటారు. పిల్లలతో ఎట్లా మూవ్ కావాలనేది తెలుస్తుంది, పిల్లలు ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. ప్రభుత్వం సిగ్గు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి బాత్రూమ్ పోయే పిల్లగాడేమో మా దగ్గర ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఉద్యోగాలు అపాయింట్మెంట్ చేసి ప్రీ ప్రైమరీలోకేమో 4+ పిల్లల్ని పంపిస్తారు. మేము రెడీ చేయాలి వాళ్ళకి అన్నిటికీ మేము అవగాహన కల్పించి ఈ సిగ్గు ప్రభుత్వానికి పెట్టేటప్పుడు తెలివి లేదా? వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఆయమ్మ, సపరేట్ టీచర్, సపరేట్ జీతము. వాళ్ళని మేము మా సెంటర్లోకి తీసుకోకపోతే ఇప్పుడు మా దగ్గర పిల్లలు ఉండరు, సెంటర్స్ తీసేస్తారు. మా జాబ్ సెక్యూరిటీ కోసం మేము పిల్లల్ని ఉంచుకుంటాం. మేము పిల్లల్ని మంచిగా రెడీ చేసిన తర్వాత మళ్ళీ మేము తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలి. అసలు ఇదేమైనా ప్రభుత్వం అసలు రాక్షసంగా అంగన్వాడీ టీచర్లు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. అసలు మీరు ఎలాంటి స్ట్రెస్కి గురవుతున్నారు? చాలా ప్రతి పొద్దున లేస్తే ప్రతిదీ ఆన్లైనే. అప్పుడు మేము పోవడం అంటే చాలా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అదే ఉండే, పోగానే సిగ్నేచర్ చేసుకుంటాడు వచ్చినాం అన్నట్టుగా. ఇప్పుడు ప్రతిదీ లేవగానే ఫోన్ చూడాలి, ఫోన్లో అటెండెన్స్ కొట్టాలి. బై మిస్టేక్ మా ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఏదైనా ఫంక్షన్ మర్చిపోయినాం అనుకోండి, అది సెక్టర్ గ్రూప్లలో వచ్చేస్తుంది, ప్రాజెక్ట్ గ్రూప్లలో వచ్చేస్తుంది. కొట్టలేరు ఎక్కడన్నా ఉండను, నీకు బీపీ లోగా షుగర్గా ఏదిగా ఇంట్లో చేసేది మాత్రం డేట్తో సహా చూపిస్తూనే ఉంటుంది. అది చెయ్యవలసిందే, ఆ డేట్ అయిపోతే మళ్ళీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఈ యాప్ కావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? 2 years కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకో పని భారం ఎక్కువ అయిపోయింది. ప్రతిదీ రిజిస్టర్స్ 2 years అయింది. 2 years కంటే ఎక్కువ అవుతుంది ఆన్లైన్ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఈ 2 years నుంచి ఇంకెక్కువ అయ్యింది. స్ట్రెస్ భరించలేక గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు జీతాలు పెరిగాయా? పెంచారు సార్, మాకు 2 సార్లు పెంచిండు ఆయన. మాకు ఏ ధర్నా చేసినా అడ్డుకోలేదు, ఏ చేసినా తెల్లారే వరకు మాకు ధర్నా పోయినా కానీ మమ్మల్ని ఒక్కరోజు కూడా ఒక పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయలే, ఇళ్ళకు రాలే పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇళ్ళకి వచ్చి నైట్ పూట ఆడోళ్ళని అరెస్ట్ చేయడం అది ఘోరం. ఆడోళ్ళని స్టేషన్లో ఉంచుకుంటారు ఎవరన్నా? నైట్ పూట ఎందుకు ఉంచుకోరు కదా, అది ఆయనకు తెలుసు కదా, అది బాధ్యతనే. మరి ఎట్లా ఉంచుకున్నారు? అది ఎట్లా చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి కూడా మాకు చెప్పాలి. ఆడోళ్ళని అరెస్ట్ చేయొద్దు, పొద్దుగాల చూసుకోవాలని చెప్పాలి. ఇళ్ళల్లో పోయి డోర్లు కొట్టుడు ఎక్కడిది? మొగళ్ళని ఇంట్లోంచి ఆడోళ్ళు పోయి స్టేషన్లు ఉంటారా? ఉండరు కదా. సర్పంచులు వాళ్ళకి వచ్చి కూర్చుంటే మేము ఏం చేయాలి? సర్పంచులకు మేము వండి పెట్టాలనా? ఏం చేయాలి? సర్పంచులు వచ్చి మేము ఏమి అని అడుగుతున్నారు. అప్పుడు మేము ఏం చెప్పాలి? మేము దొంగలం కాదు కదా. నువ్వు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు మన సర్పంచులు ఉన్నారు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి అది కేసీఆర్ గారు వాళ్ళకి అప్పచెప్పలేదు కదా, ఎవరికి అప్పచెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? అప్పచెప్పవద్దు కదా. మా పని ఏదో మేము చేస్తున్నాం, తింటాం కావచ్చు, పడతాం, అంతేగాని మమ్మల్ని దొంగల పాలు చేసుడు ఎందుకు? అంతే కదా మేడం. రేవంత్ రెడ్డికి ఏమన్నా అంగన్వాడీ సరిగ్గా చేయట్లేదు పని ఆయన అనుకుంటుండు, కానీ చేసేది మేమే. గర్భిణులను చూసుకునేది మేమే, అందరినీ చూసుకునేది మేమే. వాళ్ళ పసిపిల్లల కానించి మేమే అన్ని సేవలు చేసుకుంటూ వస్తే మా మీద నిఘా పెట్టుడు ఎక్కడిది? ఫస్ట్ టైం ఇట్లా నిఘా పెట్టడం ఇదే ఫస్ట్ టైం. మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ అది చేయలేదు మాకు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు పెట్టాలి? వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది, సర్పంచుల పని సర్పంచులకు ఉన్నది కాబట్టి వాళ్ళకి వదిలేయాలి, మేమే వదిలేయాలి. మేము దొంగతనం చేస్తున్నామా? దానికో ముద్ర వేసిన బయట కూడా అమ్ముకోవడానికి మాకు ఏవి అది లేదు, మేము అమ్ముకోము, మాకు తినడానికే మాకు సరిపోవు. మీకు టయానికి జీతాలు పడట్లేదు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎన్ని నెలలు అయింది జీతం పడి? జీతం 2 నెలలు అయింది, కానీ 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, మళ్ళీ స్కీమ్ వర్కర్లు అంటారు, అన్ని పనులు చేయించుకుంటారు. పనులు చేస్తే మాకు పెన్షన్ లేదండి. ముందు నాకు భర్త చనిపోయిండు, నాకు పెన్షన్ లేదు. ఆసరా పెన్షన్ ఇస్తానన్నారు, గవర్నమెంట్ జాబ్ అంటారు. మరి గవర్నమెంట్ జాబ్ అన్నప్పుడు మాకు పిఎఫ్, గవర్నమెంట్ జాబ్ అన్నారు, ఎంత వస్తుంది జీతం? 13,600. మరి మాకు పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్ ఏది లేదు. ఇప్పుడు నేను దిగుతా అంటే వాలంటీర్ రిటైర్మెంట్ నాకు చేత కావడం లేదు, ఫోన్లో పని చేయడం చేత కావడం లేదు, అన్ని ఆన్లైన్ చేయాలి. ఆయమ్మలు కూడా చేయాలా? ఫోన్లో ఉన్న టీచర్లే చేయాలా? ఆయమ్మలు వంట పని, పిల్లల పని చేస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని పనులు వాళ్ళకు కూడా చెప్తున్నారు. వాళ్ళకు కొంత చదువు వచ్చిన ఆయమ్మలు ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం చేయమని చెప్తున్నారు. మేము చేయలేకపోతున్నాం. నేను ఎప్పుడో 40 సంవత్సరాల కింద నుంచి చేస్తున్నాను, నేను చేయలేకపోతున్నాను. మానేద్దామంటే నాకు రిటైర్మెంట్ లేదు, ఆసరా పెన్షన్ లేదు, ఏదీ లేదు. నేను ఎలా బతకాలి? నాకు నెల మందులు కావాలి కదా, దాని గురించి ఇబ్బంది పడుతున్నా నేను.
మరి మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేటప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు 18,000 శాలరీ చేస్తామని చెప్పారు. రిటైర్మెంట్ 2 లక్షలు ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు. మాకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది ఆయన గవర్నమెంట్ వచ్చి, ఇప్పటి వరకు ఏదీ లేదు. ఏమీ వాళ్ళది ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంది. ఇక ఆ పనులు మాత్రం ఇంకా ఎక్కువ అయిపోయినాయి చాలా. మీరు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు ఎలాంటి లబ్ధి పొందింది? కేసీఆర్ గవర్నమెంట్లో మాకు శాలరీ పెంచారు, పని పెంచారు, శాలరీ పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది అప్పటి వరకు మాకు లేదు. 30,000 ఆయమ్మకు, 60,000 టీచర్కి ఆయననే శాంక్షన్ చేశారు. ఈయన ఏదీ లేదు ఇంతవరకు. ఇప్పుడైతే దాదాపు ఇంతమంది ఊర్ల మారుమూల గ్రామాల నుంచి ఇంతమంది హైదరాబాద్ వచ్చారు, చెలో హైదరాబాద్ అని పేరుతో. ఏం మరి రేవంత్ రెడ్డి మీ మొర ఆలకిస్తాడా ఈ దెబ్బతో? ఆలకించాలనే మేము శ్రమ తీసుకొని ఇంతవరకు వచ్చాము. ఆయన మా మొర ఆలకించాలి, మా కష్ట సుఖాలు. అసలు మా అంగన్వాడీ అంటే ఎందుకు ఆయనకు విలువ లేదో మాకు తెలియడం లేదు. మేము మనుషులమే, మేము మహిళలమే, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉంటాయి. మా సమస్యలను అర్థం చేసుకొని, మా శ్రమను అర్థం చేసుకొని మాకు ఏదైనా ఒక దారి చూపాలి. మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మీ దగ్గరికి సీతకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. మరి సీతక్కని కలిసే అవకాశం ఉందా? మాకు కలవడానికి లేదు, అవకాశం ఇవ్వడం లేదు ఎవరు. సీతకి ఇంతవరకు మేము కలవనే లేదు. కాకపోతే మా CIT యూనియన్ కలవచ్చు. ములుగు జిల్లా అండి, మా తాడువాయి ప్రాజెక్టు. మాకు రిటైర్మెంట్ 2 లక్షలు ఇస్తామని అన్నారు. ఆ 2 లక్షలు లేదు కదా, ఫస్ట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 2 లక్షలను ఒప్పుకుని, ఆ 2 లక్షలు కాదు 1 లక్ష ఇచ్చిండ్రు. అది మా జిల్లాకే, ములుగు జిల్లాకే ఇచ్చిండ్రట, ఎక్కడా ఇయ్యలేదట. కనీసం మళ్ళీ 2వ సంవత్సరం రిటైర్మెంట్ ఇచ్చిండ్రు, వాళ్ళకు 1 పైసా కూడా లేదు. 2 లక్షల 2 రూపాయలు కూడా లేదు. మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో ఇన్ఛార్జిగా పెడతాండ్రు, వాళ్ళకు 1 రూపాయి లేదు. వాళ్ళు ఎట్లా చేయాలి? ఆయమ్మలు లేని సెంటర్లు ఉన్నాయి, టీచర్ లేని సెంటర్లు ఉన్నాయి, అదనంగా చెప్తాండ్రు. మేము ఎంత బరువు మోయాలి? పిల్లలు 20-30 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు టీచరే వంట చేసుకోవాలి, టీచరే వాళ్ళకు సేవ చేయాలి. వాళ్ళు ఎటుపోయినా కూడా టీచరే చూసుకోవాలి. మళ్ళీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మేము ఎట్లా భరించాలి మా బాధలు? జీతం అడిగితేనేమో మమ్మల్ని అరెస్టు చేస్తాండ్రు. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి? మాకు ఏమన్నారు? మేము ధర్నాలో కూర్చుంటే 24 రోజుల సమ్మె అయితే మీకు సమ్మె జీతం కట్టిస్తాం, మీరు ధర్నా విరమించండి మా ప్రభుత్వం వచ్చినాక అన్నారు. కనీసం ప్రభుత్వం వచ్చినాక 24 రోజుల జీతం లేదు, మాకు జీతం పెంచులే, 18,000 చేస్తామని అన్నారు మేనిఫెస్టోలో. 18,000 కాదు కదా, 18 పైసలు కూడా లేవు. మళ్ళీ మా ములుగు ప్రాజెక్ట్నే ఏంటిది ఏదో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నామని ప్రకటించిండ్రు. అవసరమా? మేము చేస్తున్నాం కదా, మళ్ళీ క్రెచ్ సెంటర్లను పెట్టిండ్రు, క్రెచ్ సెంటర్లకు వేరే తీసుకుంటారు. అవసరమా? మేము చేస్తున్నాం కదా. మమ్మల్ని ఈ అంగన్వాడీ వాళ్ళందరితో చాలా మందితో మాట్లాడితే అందరూ ఒకే ప్రాబ్లం చెప్పారు. మా పని పిల్లల కంటే ఫోన్లో ఉంటుంది అంటున్నారు. అసలు ఏంటి ఏ పని ఉంటుంది ఎక్కువ ఈ ఫోన్లో? మేడం మాకు సెల్లో 2 యాప్లు ఉన్నాయి మేడం, అడ్డమైన సెల్లులు ఇచ్చిండ్రు. ఈ సెల్లు పని చేస్తలేవు. ఇదిగోండి మేడం, ఇది NSTS అని ఇదొక యాప్. ఈ యాప్ తర్వాత ఇది ఓపెన్ అవుతుంది మేడం, ఇది కరెక్ట్గానే పనిచేస్తుంది. తర్వాత మేడం ఇందులోనే ఉన్నాయి మేడం, సేవలు ఉన్నాయి, వాళ్ళకు అందించే భోజనం ఉన్నాయి, వాళ్ళ హాజరు ఉన్నది, తల్లుల హాజరు, పిల్లల హాజరు, వాళ్ళ బరువు, వాళ్ళు ఎంత ఎత్తుంది, వాళ్ళ ఎంత బరువు ఉంది, వాళ్ళ జబ్బ చుట్టుకొలితేంది, తల్లుల్ని పిల్లల్ని అందరు ఉన్నది మేడం. మళ్ళీ మధ్యలో కిషోర బాలికలను కూడా తీసుకొస్తారు, కిషోర బాలిక. మళ్ళీ ఇందులోనే సర్వే కూడా ఉన్నది మేడం. ఇదొక యాపా మేడం, ఫేస్ క్యాప్చర్. మళ్ళీ ఇందులోనే మళ్ళీ ఇది మేడం, ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానే ఉండాలి. అప్డేట్ చేయాలి మేడం. ఇదొక యాప్ మేడం, ఈ యాప్లో ఫేస్ క్యాప్చర్. ఇది అస్సలు కాదు మేడం, అస్సలు కాదు. మేము మేడం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, మేడం ఓపెన్ అయితే లేదు, చెప్పండి మేడం వాళ్ళు. ఆగండి అమ్మ, టైం పడుతుంది, ఆగండి అమ్మ, టైం పడుతుంది. యాప్లు అన్ని అప్డేట్ చేస్తే మీరు డ్యూటీకి వచ్చినట్ట? మేము డ్యూటీకి వచ్చినట్టు మేడం, లేకపోతే లేదు. ఆ యాప్లో వేయాలి హాజరు, ఈ యాప్లో వేయాలి. ఒక్క యాప్లో కాకుండా కూడా ఎందుకు కామన్ గా రిజిస్టర్లు ఉంటాయి కదా మీకు? రిజిస్టర్లు తీసేసి రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి మేడం. ఇటు రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి, ఇటు ఫోన్లో యాప్లో మెయింటైన్. అంటే ఒకటేమో తెలంగాణ గవర్నమెంట్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ జీతం పెంచారు. మేము సెంట్రల్ గవర్నమెంట్కి కొట్లాడుతా అంటే లేదమ్మా అని స్టేట్ని అడగమంటారు. స్టేట్ని అడిగితే సెంట్రల్ని అడగమంటారు. మరి ఏంది? మళ్ళీ సెంట్రల్ పెట్టిన పని స్టేట్ చేయాలంటారు. ఎందుకు చేయాలి మేము?
ఎవరైనా కూడా మమ్మల్ని కనీసం మరి వాళ్ళు పెంచినప్పుడు వీళ్ళు పెంచాలి, వీళ్ళు పెంచినప్పుడు వాళ్ళు పెంచాలి. మరి ఫోన్లో యాప్లు ఇచ్చారు, మరి దాదాపు దానికి కావాల్సిన అమౌంట్ కానీ వైఫై కానీ రీఛార్జ్ కానీ మీరే చేసుకోవాలా? గవర్నమెంటే చేస్తుంది మేడం ఇదైతే. కాకపోతే ఫోన్లు ఇచ్చారా? ఫోన్లు ఇచ్చింది మేడం, పని చేస్తలేవు. 5GB కాదు మేడం, ఈ పని చేస్తలేవు. కొత్త ఫోన్లు కావాలని మేము కొట్లాడుతున్నాం. మరి సీతక్క అనేది మా ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఇంత మట్టికి సెల్లులు కూడా ఇవ్వలేదు. ఏమన్నంటే ఇస్తాం అంటారు. మళ్ళీ మేము పని తక్కువ చేస్తున్నామని మా మీద సర్పంచులను పెట్టిండ్రు. సర్పంచ్లు ఎంక్వైరీ చేయాలన్నట. మరి అదే మేమేమంటున్నామంటే ఇప్పుడు టీచర్ లేని కాడ, ఆయాలు లేని కాడ సర్పంచ్లు వచ్చి చేయాలి సేవ, అంతే కదా మేడం. మేము ఎందుకు ఒప్పుకుంటాం? మా బతుకుల మీద మన్ను పోతాను. మీరు ఆయమ్మ పని మీరే చేసి టీచర్ పని మీరే రెండేసి పనులు చేస్తున్నారు. మళ్ళీ సర్పంచ్లు గొప్ప చెప్తాను అంటే వీళ్ళు చేస్తానరా లేదా? మీ మీద ఇన్స్పెక్షన్ పెట్టరు వాళ్ళు. మరి అదే ఇప్పుడు టీచర్ లేని సెంటర్లు ఉన్నాయి, ఆయమ్మ లేని సెంటర్లు ఉన్నాయి. మరి సర్పంచ్లు వచ్చి చేయాలి, మేము అదే అంటున్నాం. మళ్ళీ బిఎల్ఓల డ్యూటీ అదనంగా మాకు మేము చెయ్యం సారు అంటే, అమ్మ మీరు నౌకరేట చేస్తాను, ఇది కూడా చెయ్యాలి. లేకపోతే మీ అధికారుల కాడికి పోండి, మేడం వల్లే మీరు చేయకండి. మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ వస్తేనే మేము చేయొద్దని అంటామని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఏ పని ప్రతి పని అంగన్వాడీ వాళ్ళు లేని దూకోరు. పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ ఏదైనా అంగన్వాడీ వాళ్ళు కావాలి, అంగన్వాడీ టీచర్లు కావాలి, అంగన్వాడీ ఆయాలు కావాలి. గ్రామాల్లో మీకు ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మీకు ఎందుకు జీతాలు పెంచట్లేదు? కూరగాయల బిల్స్ లేవు, టీఏ బిల్స్ లేవు అంటే వీళ్ళు ధర్నాకు పోతే మమ్మల్ని ఇవన్నీ అడుగుతారు, ఎందుకు అని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇది మేడం. ఎట్లా మరి స్కూల్లో కనీసం పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు టాయిలెట్స్ కూడా లేవంట, ఏంది పరిస్థితి? అట్లనే చేస్తుంది సీతవ్వ తల్లి. అక్కడ గాంధీ బొమ్మ కాడ ఇట్లా బొర్రుదాంటే వచ్చింది, నేను అన్ని సౌకర్యం చేస్తా అన్నది. ఇంతవరకు ఒక్కసారి అన్న కనబడితేనే అన్నాడు. మాది కాలువపల్లి, అక్కడ నార్లపురం, దాని పేరు ఏందో అంటారు, సీతమ్మ జిల్లా నుంచి ఇంతవరకు వచ్చినా ఇటు అటు తీసుకుపోయి తోలుతాను. కానీ వీళ్ళు బుద్ధి కడుగుతాను, వీళ్ళ పరిష్కారం ఏంది? ఇంత జీతం సరిపోతలేదు అవ్వ అంటే తీసుకుపోయి ఇక్కడెక్కడో తోలుతాంది. ఆమె ఇప్పుడు దిగచ్చు లేదు, అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు అత్తలేదు. మీదికి ఎక్కింది కదా, కింది ఉంటేనేమో దగ్గర దబ్బునొచ్చు. అందుకని ఇప్పుడు ఆమె అత్తలేదు. ఆ తల్లి ఇప్పుడు దిగేస్తే మేము ఇంత దూరం వద్దుమా? కనీసం నువ్వు ఒక మహిళవి, కనీసం టాయిలెట్ ఉండాలా స్కూల్లో? ఏంది పరిస్థితి? అదే ఆమెకు తెలియాలి, మనకేం తెలుస్తుంది? ఆ సీతవ్వ తల్లి ఇక్కడికి వచ్చి అడుగుతుందా, పెడుతుందా, తిడుతుందా? మరి మాకు కనీసానికి ఈ సగం జీతం అందిస్తాం అన్నట్టు లేదు, చెప్పుడు లేదు. అది చెప్పు. మీకేమైనా ఆరోగ్యం బాగలేకపోతే మీకు ఆరోగ్య భద్రతను ఇచ్చారా? ఏది లేదు, ఆరోగ్య భద్రత లేదా, ఏది లేదు. ఆమె వచ్చి మళ్ళీ తిరిగి చూసిందే లేదు. మీకు ఇది కావాలా బిడ్డ, ఇది పెడతాము, మీకు ఈ పిల్లలకు అరుచుకుంటాను, మీరు మంచిగానే చేస్తానే ముచ్చటే లేదు. ఆయం కంటే చాలా కష్టాలు. వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి తిండి పెట్టడం కావచ్చు, వాళ్ళని టాయిలెట్ తీసి ఎన్ని బాధలు పడుతున్నావు? దొడ్డికి గడుగుతాను, మూతి గడుగుతాను, ముక్కు గడుగుతాను, కక్కుతో తీస్తాను, ఏ దానికి పరిస్థితి. జీతం మాత్రం పెంచట్లేదు. జీతం మాత్రం ఉన్నంతే ఉండని, కానీ ఉన్నంతే ఉండని, మీరు అంతే ఉండాలి, మీరు అడుగునే ఉండాలి, కానీ మీదికి ఎక్కద్దని. ఎంత జీతం అమ్మా ఇప్పుడు? 7,000 ఇప్పుడు నీకు 200 తక్కువ 8,000. ఇప్పుడు నీకు ఎంత రావాలని డిమాండ్ చేస్తున్నావు? 10,000 రావాలని డిమాండ్ చెప్తాను. అందుకే అడుగుతా, ఆమె ఇచ్చుడే లేదు, ఆమె అచ్చుడే లేదు. ఆ గాంధీ బొమ్మ కాడ చుట్టూరు తిరిగినాం, పండిపోరినాం. ఇత్తం అన్నది అవతల పడది, ఇక పెరిగింది అంత ఎత్తు, ఇక మళ్ళీ దిగుడు లేదు, మాకు అక్కడికి అచ్చు లేదు. దాదాపు మహిళలకి మంచి మంచి స్కీమ్స్ పెట్టడం, ఫ్రీ బస్ కావచ్చు, చాలా స్కీములు పెడుతున్నారు కదా. ఈ ఫ్రీ బస్ అయితే మాకు వచ్చింది ఏమున్నది? ఫ్రీ బస్ వాళ్ళు తిరిగేటోళ్ళు తిరుగుతాను, ఉండేటోళ్ళు ఉంటారు. మేము చేస్తాను పని, మాకు పెంచాలి కదా. 2 సార్లు పెంచాడు కేసీఆర్, ఆయన 10 రూపాయలు చేయడు, కానీ అంతకే భూదేవికి దొక్కింది. కోటీశ్వరం చేస్తారంట ముందు ముందు మిమ్మల్ని. కోటీశ్వరం చేస్తారు, కోటీశ్వరం ఉండే కానీ ఉంటారు, వాళ్ళే కోటీశ్వరులు అవుతామని ఆ సీఎంలు అవుతారు. మా అమ్మలు ఉండే కానీ. దాదాపు రేవంత్ రెడ్డి వచ్చాక బతుకమ్మ చీరలు కావచ్చు మహిళలకు, రేవంత్ రెడ్డి వచ్చినాక బొచ్చడాన్ని ఇచ్చిండు, అన్ని తింటాను, బొచ్చడాన్ని తిని పెద్ద పెరిగినాం. అందుకనే ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం, అంతే. ఆ తల్లి ఇచ్చింది. దాదాపు మారుమూల గ్రామాల నుంచి వచ్చారు మీరందరూ. ఎట్లా మరి ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్బంధం మీ మీద? అరెస్ట్ ఎందుకు చేస్తాను అంటే వీళ్ళు కత్తి ఇంత అడుగుతారు, వీళ్ళకి మేము పెట్టలేము, వీళ్ళకి పెట్టే అంత మేము లేవు, వాళ్ళది మాది మేమే తింటామని వాళ్ళు అరెస్ట్ చేపిస్తారు. గట్లా హైదరాబాద్ రాకుండా ఉండడానికి బెదిరించారంటే మీళ్ళకి ఫోన్ చేసి నిజమేనా? మెల్లగా బెదిరించి ఎక్కడో అక్కడ మూసేసిళ్ళు. ఇటాడు కాని వాళ్ళం వచ్చినాం, పెద్ద వాళ్ళని మూసేసిళ్ళు.
ఇక చిన్నోళ్ళం వచ్చినాం. ఇక ఆ తల్లిదారు మరి పెంచుతుందా, ఇక అడుక్కు మీరు ఇటే పోన్లు అంటదా తెలియదు. సార్ ఏం చెప్తారు? అసెంబ్లీ నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? అసెంబ్లీ ఇప్పుడు నడుస్తుంది, మరి అసెంబ్లీలో అది నడిచినాక మమ్మల్ని ఎందుకు ఇటు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మీ డిమాండ్స్ ఏం చెప్తారు? ఏం అడగాలనుకుంటున్నారు? ఇచ్చేది మాకు ఇవ్వాలి, ఈ పనులన్నీ ఎక్కువ పెట్టద్దు అని చెప్తాను. చలో ఇందిరా పార్క్ పిలుపు ఇవ్వడం జరిగింది, కారణం ఏంటంటారు? కారణం ఏంటి మేడం, మాకు చాలా ఉద్యోగం అనేది చాలా భారంగా ఉంది, చేయలేకపోతున్నాం మేము. 2 యాప్లు, ఒకటి స్టేట్ యాప్, 2 సెంట్రల్ యాప్. మాకు వచ్చే జీతము 13,650 రూపాయలు. ఈ వేతనము సరిపోదు, మాకు జీతాలు పెంచాలి అని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడే 14 రోజులు నిరవధిక సమ్మె చేసినాము. అదే రోజు ఈ సీతక్క గారు వచ్చి మేము 18,000 వేతనం ఇస్తాము, మమ్మల్ని గెలిపియండి, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అన్ని హామీలు ఇచ్చారండి. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మేము ఇప్పుడే వచ్చాము, అప్పుడే వచ్చాము, నెరవేరుస్తామంటే 2 సంవత్సరాల కాలం అయిపోయింది మేడం. ఇప్పటికి ఇంకెప్పుడు నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం? మా శాలరీస్ పెంచాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి అని బెనిఫిట్స్ కోసం మేము అడగడానికే వచ్చినాం మేడం ఈ ప్రభుత్వం దగ్గర. చాలా అంగన్వాడీ స్కూల్లో మహిళలే టీచర్లు ఉంటారు, కానీ మహిళలకి దాదాపు కనీసం టాయిలెట్స్ కూడా లేవని అంటున్నారు. అవునా మేడం, కొన్ని స్కూల్స్ ఎట్లా ఉన్నాయంటే కొన్ని స్కూల్స్ అద్దె భవనాల్లోనే జరుగుతున్నాయి మేడం. ఒక బాత్రూమ్లు ఉండవు, ఏముండవు, అద్దె భవనాల్లోనే కొన్ని స్కూల్స్ జరుగుతున్నాయి. పిల్లలకి టాయిలెట్స్ లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, తాగడానికి వాటర్ కూడా ఉండట్లేదు. ప్రభుత్వం వీటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? వాటి మీద దృష్టి పెట్టట్లేదు మేడం, మా మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళని సతాయిస్తున్నామంట మేడం. మా కడుపు తిప్పలు మేము, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి కదా. చలో ఇందిరా పార్క్ పిలిపించారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ డిమాండ్స్? అంగన్వాడీ వేతనాల కోసం మేము వచ్చినాం మేడం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి మేము మా జీతాల కోసం మేము పోరాడదామని వచ్చినాం. ఎక్కడక్కడ అరెస్టులు చేసుకుంటూ ఎక్కడ కాకుండా చేస్తున్నారు మమ్మల్ని. గతంలో సీతక్క గారు మీ శాలరీ పెంచుతామని చెప్పారు, ఇప్పటి నుంచి కేసీఆర్ చెప్పిండి, ఇప్పుడు సీతక్క చెప్తా, అందరు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాయి. రాజకీయాలు మారుతున్నాయి కానీ అంగన్వాడీలు మారుతలేదు. అంగన్వాడీ వాళ్ళ స్కూల్ ఫోన్లోనే వర్క్ ఉంటుంది తప్ప ఫిజికల్గా ఉండట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఫోన్ ఇచ్చి అంటున్నారు. ఆన్లైన్ మొత్తం ఉంది, రికార్డు రాస్తాము, అన్నీ చేస్తాము, మళ్ళీ ఏం చేయలేదని చెప్తుంది ప్రభుత్వం. మళ్ళా ఫుడ్ కోసం కూడా మొత్తం ఆన్లైన్. ఎందుకు ఎక్కువ అన్ని ప్రైవేట్ భవనాలు అంగన్వాడీ స్కూల్ పెడుతున్నారు? గవర్నమెంట్ లేవు కాబట్టి ప్రైవేట్లో పెడుతుంది. గవర్నమెంట్ భవనాలు అసలే లేవు, అంగన్వాడీ భవనాలు కట్టిస్తే ఇంకా బాగుంటుంది కదా. గవర్నమెంట్ బాగుపడాలంటే ప్రైవేట్ స్కూళ్ళతో పాటు అంగన్వాడీ స్కూళ్ళు కూడా ఇప్పుడు ధీటుగానే తయారైనాయి. మరి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వద్దు కదా. గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు, మొత్తం గవర్నమెంట్లోనే చదువుకుంటారు అందరు. మా డిమాండ్స్ ఏంది? ఆయాలేని దగ్గర ఆయాను పెట్టాలి. ఆయా టీచర్ జీతం మాకు ఇస్తుండా? మాకు జీతాలు ఇస్తలేడు, ఏం లేదు. మాకు బెనిఫిట్స్ కల్పించాలని మేము దీనికోసం అరెస్ట్ చేయడం పోలీసులు దౌర్జన్యం. మేము ఈరోజు న్యాయంగా ధర్నా మేడం ఆగండి మేడం, మాకు 18,000 జీతం ఇస్తారని ఒప్పుకోండు మేడం. మేము సమ్మె 4 రోజులు సమ్మె చేస్తే ఇంతవరకు వాటి గురించి ఊసెత్తట్లేదు మేడం. అందుకే ఈ సందర్భంగా మేము సమ్మె చేస్తాం. ఈ రోజుకి వరకు 2 సంవత్సరాలైనా ఒక్క రూపాయి జీతం పెంచలేదు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మా న్యాయం కోసం వచ్చినాం. మేము కొట్టడానికి రాలేదు, దోపిడీ కోసం రాలేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోమని అడగడానికి వచ్చినాం. 2 సంవత్సరాలు మేము 14 రోజులు రోడ్ల మీద సమ్మె చేయడం జరిగిందండి. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే గెలుస్తారో సీతక్క గారు వచ్చి ఖచ్చితంగా అంగన్వాడీని పర్మనెంట్ చేయాలి అని చెప్పారండి. మేము అధికారంలోకి వస్తే 18,000 జీతం ఇస్తాము. మాకు జీతాలు తక్కువ, పని భారం ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పదవులకు రాగానే అంగన్వాడీ టీచర్లకు 18,000 చేస్తానని చెప్పి ఇంతవరకు హామీ ఇచ్చిండ్రు, ఫెస్టివల్లో పెట్టిండ్రు. ఇంతవరకు అది అమలు కాలేదు. మాకు వర్క్ భారం పెరుగుతుంది కానీ మా వర్క్ తగ్గ వేతనం మాకు రావట్లేదు. దానికోసమే ఈరోజు మేము చెలో హైదరాబాద్ సమ్మెకు రావడం జరిగింది. అదే ఒత్తిడి ఎక్కువైతుందండి, వర్క్ భారం ఎక్కువైతుంది, పని భారం ఎక్కువైతుంది కానీ వచ్చే జీతం తక్కువ అవుతుంది చాలా. అయితే ఇంతకుముందు తను రాకముందుకే సీతక్క ఇట్లానే మేము 14 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో చెప్పిరు, ఆ సీతక్క వచ్చి మేము ఖచ్చితంగా హామీ ఇస్తాం, మేము మీకు 18,000 జీతం చేస్తామని హామీ ఇచ్చిర్రు. కానీ హామీ ప్రకారం
నిలబడక ఇంకా మా పని ఒత్తిడి ఇంకా రెండు యాప్లు పోషన్ ట్రాకర్ అని NHTS అని యాప్స్ ఎక్కువగా పెంచేసి ఇంకా వర్క్ భారం చాలా పెంచేసిరు, పని భారం పెంచేసిరు, కానీ వేతనం మాత్రం ఎంత మాత్రం సరిపోవడం లేదండి. చాలా కష్టతరంగా ఉంది. ఆ స్కూల్ గడవాలన్నా కూడా నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి, మా జీతం అయితే తక్కువగా ఉంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు జీతం? 13,600 ఇస్తున్నారండి. ఇప్పుడు 650, 13,650. ఇందాక పని భారం ఎక్కువ అవుతుందన్నారు, అసలు ఎలాంటి పని భారం ఉంటుంది? యాప్స్ అండి, పోషన్ ట్రాకర్ యాప్, NHTS యాప్, ఏమైనా 24 hours ఫోన్లో సెంటర్ ఓపెన్ కూడా అందులోనే చేయాలి, యాప్లోనే. మళ్ళీ పిల్లల height, weight అని, MUS అని చాలా వరకు భారం పెంచేసిరండి. దాంట్లో ఆపార్ అని, ఆబా అని ఇంకా అట్లాంటి యాప్స్ పెట్టేసేసి యాప్లలో చాలా పని ఒత్తిడి. 24 hours మొత్తము మేము ఫోన్తోనే ఉండాల్సి వస్తుంది, ఆన్లైన్ ఆఫ్లైన్. 9 to 4 టైమింగ్, కానీ 24 hours ఫోన్లో ఉండాల్సి వస్తుంది. అట్లా పని భారం ఎక్కువ. మీరు ఫోన్లో వర్క్ ఎక్కువ అయిపోతుంది, కానీ పిల్లలతో కావచ్చు, పిల్లలతో ఎక్కువ ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ తగ్గిపోతుంది పని భారం వల్ల. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మా దగ్గరికి లంచ్కి వస్తారు, వాళ్ళు లంచ్ టైంకి వచ్చేసరికి వాళ్ళకి అందరికి అటెండెన్స్ కూడా దాంట్లోనే ఫోన్లోనే వేయాలి, పిల్లల అటెండెన్స్ వేయాలి. మళ్ళీ ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ ఫోన్తో ఉండాలా, ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్తో ఉండాలా. అసలు ఇట్లాంటి భారం, చాలా భారం ఎక్కువైపోతుందండి, పని భారం ఎక్కువయ్యి. ఒక వార్త వినిపిస్తుంది, దాదాపు ఎగ్స్ కావచ్చు, పాలు కావచ్చు, పాలు ఇరిగిపోతున్నాయి, ఎగ్స్ పాడైపోతున్నాయి. వాస్తవం అంటారండి? సమ్మర్ కదండి, కొన్ని చోట్ల ఉండొచ్చు, కాకపోతే అట్లాంటిది అయితే ఏం లేదు. స్టాక్ అయితే ఏమీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు స్టాక్ విషయంలో. పిల్లలకు సరిపడే ఎగ్స్ కానీ పాలు కానీ వస్తున్నాయండి. ఆ స్టాక్ విషయంలో ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. మా శాలరీ కోసం, మా వేతనం కోసం మాత్రం ప్రాబ్లం ఉంది. అంగన్వాడీ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాలని ఒక డిమాండ్ ఏమైనా ఉందా మీకు? అంగన్వాడీ స్కూల్లో ప్రైమరీ ఇప్పుడున్న ఫ్రీ స్కూల్ యాక్టివిటీసే చాలండి. మాకు యాప్స్ తగ్గిస్తే ఒక యాప్ పెట్టించి ఫ్రీ స్కూల్ కరెక్ట్గా నడుపుకోగలుగుతాం. గర్భిణీ బాలింతలకు కూడా ఆ వండేది కాకుండా THR రూపకంగా ఇచ్చేసి ఫ్రీ స్కూల్ మీద ఫోకస్ చేయమంటే ఈజీగా చేద్దాం. మాకు ఎంతవరకైనా చేసే కెపాసిటీ ఉందండి, కాకపోతే మాకు పనికి తగ్గట్టు వేతనం పెంచాలి. గతంలో అంగన్వాడీ టీచర్లు ఇళ్ళకెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు మీ అంగన్వాడీ స్కూల్ వరకు, మరి ఇప్పుడు చేస్తున్నారా? అలాగే చేస్తున్నారండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మదర్స్ తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తున్నారు. కొన్ని సెంటర్లలో హెల్పర్స్ వై తీసుకొస్తున్నారు, లేదంటే మదర్సే తీసుకొచ్చి వదిలిపెట్టడం, పికప్ తీసుకెళ్లడం కూడా అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. దాదాపు అంగన్వాడీల్లో స్కూల్లో దాదాపు టాయిలెట్స్ లేవు, తాగడానికి వాటర్ లేవని ఒక వాదన ఉంది, నిజమేనమ్మా? నిజమే. కొన్ని స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు, కరెంట్ ఉండదు. ఇప్పుడు చాలా మంది, కొంతమంది మాకు బిల్డింగ్స్ ఉన్నాయి, లేని వాళ్ళకు రెంట్ ప్రాబ్లమ్స్. అది ఈ రోజు ఓనరు ఒక 2-3 months కాగానే మళ్ళీ షిఫ్ట్ చేయమంటారు. అప్పుడు టీచర్లు చాలా అవస్థల పాలవుతున్నారు. అందరికి బిల్డింగ్స్ లేక కూడా ఇబ్బంది అవుతుంది. చాలా వరకు అంగన్వాడీ టీచర్లు అందరూ మహిళలే ఉంటారు. దాదాపు టాయిలెట్స్ లేకపోతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇంకా రెంట్ బిల్డింగ్స్ అయితే వాళ్ళు ఏదో గవర్నమెంట్ అనేసరికి, కొంచెం అంగన్వాడీ స్కూల్ అనేసరికి ఇవ్వడానికి కూడా ఓనర్స్ భయపడుతున్నారు రెంట్కి ఇవ్వడానికి. అట్లాంటి వాటిలల్లో ఇంకా టీచర్స్ ఎక్కడో ఒక చేట పెట్టుకొని అట్లా అది సరిగ్గా ఫెసిలిటీ లేక, వాష్రూమ్స్ లేక, అట్లాంటి వాటికి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆ లేడీస్ కదా డ్యూటీ చేసేది 9 to 4 hours, 4 వరకు. మీరు మొబైల్లోనే మేము వర్క్ చేస్తున్నారు, మరి ఇలాంటి ప్రాబ్లం మీరు దాంట్లో అప్డేట్ చెప్పట్లేదా? చెప్తున్నామండి, అన్నీ చెప్తున్నాం, అధికారులకు అన్నీ తెలుసు. అయితే మేము మాకు ఓన్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకు కట్టించిరండి. ఓన్ బిల్డింగ్స్ ఒక ప్లేస్ ఇస్తే ఓన్ బిల్డింగ్ మాదే, మా ICDS వాళ్ళే కట్టిస్తున్నారు బిల్డింగ్. ఓన్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఉంది, లేని వాళ్ళకి సమస్య ఉంది. అట్లా రెంట్కు ఉండే వాళ్ళకు అట్లాంటి వాటికి సమస్యలు. సార్ మేడం, మాకు మేనిఫెస్టోలో పెట్టినది 18,000 చేస్తున్నానండి సారు. మేము ఇప్పుడు సార్ ఎక్కిన కానుంచి ఎక్కడ మంత్రి గారు కలిసినా కూడా, ఎమ్మెల్యే గారికి లెటర్లు ఇచ్చినాము. మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 ఇవ్వాలి సార్. మాకు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మేము వచ్చినాం మేడం అడగటానికి. కనీస వేతనం మాకు 18,000 చేయండి సార్. మరి ఆ రోజు మేనిఫెస్టో మీరు టెంట్ల దగ్గరకు వచ్చి మాట్లాడిన మాట మేము అడుగుతున్నాం మేడం. మరి అదే చేయండి సార్ అని చెప్పి మేము అడగటానికి వచ్చాము సార్. నిన్నటి నుండి మమ్మల్ని రోడ్ల మీద అరెస్టులు చేసి, నీళ్ళు లేకుండా, తిండి లేకోకుండా, ఏ సందులలో ఏ గొంతులలో ఒక్కొక్కళ్ళు భయ ఆటోటాకు వచ్చేటట్టుకున్నారు మేడం. అట్లా భయపెడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని. మేము మహిబాద్ ప్రాజెక్ట్ మేడం, మహిబాద్ జిల్లా డోర్నకల్ ప్రాజెక్టు. దాదాపు అంగన్వాడీ స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం? సాలిసాలని జీతం మేడం. ఆ 13,000 పట్టుకొని పోతే కుటుంబం గడవదు మేడం. ఇప్పుడు 13,000 బయటకు పట్టుకుపోతే ఒక కవర్ నిండదు మేడం. అలానే రోగాలు, చదువులు,
ఫంక్షన్లు, నొప్పులు, మాతర్లు ఇవన్నీ గడవాలంటే కష్టమవుతుంది మేడం. బయట అప్పు తెచ్చుకొని తినాల్సి వస్తుంది. అందుకనే గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మేడం. ఆ రోజు 18,000 చేస్తానన్నాడు సార్ కాబట్టి 5,000 అడుగుతున్నాం మేడం. 5,000 కల్పిస్తే మాకు 18,000 అవుతాయి. ఇవ్వండి సార్ అని అడగటానికి వస్తే మమ్మల్ని ఇంత భయాందోళనకు గురి చేస్తున్నాడు సార్. ఎట్లా మీకు మీరు వాళ్ళకి డెలివరీ ఈ ఫుడ్ కావచ్చు, పాలు కావచ్చు అన్ని కరెక్ట్గా అందుతూ ఉన్నాయా? అంటే మేడం ఫుడ్ స్టాక్ ఉంటే తొందరగా అందుతాయి. స్టాక్ లేకపోతే ఒక మధ్యన ఒక 20 రోజులు 25 రోజులు అట్లా గ్యాప్ వస్తుంది. మేము ఉన్నప్పుడు మాత్రం గర్భిణీలకి, బాలింతలకి, ప్రీ స్కూల్ పిల్లలకి అన్ని అందరికి పాలమ్మతో అన్ని టీహెచ్ఆర్ ఇస్తాం. పిల్లలకి, గర్భిణీల బాలింతలకి ఎగ్గు పాలు అంగన్వాడీ కేంద్రంలో తినిపిస్తాము. అసలు ఈ పాలు దాదాపు ఏమంటారు ఇరిగిపోతూ ఉన్నాయి, అలాంటి పాలు వస్తున్నాయి అంటున్నారు. అంటే మేడం ఇప్పుడు పైన స్టాక్ వేస్తారు మేడం. నాకు ఆన్లైన్లో ఒక 50 లీటర్లు వచ్చినాయి అనుకోండి మేడం. 50 లీటర్లు వేస్తారు. నా దగ్గర స్ట్రెంత్ తక్కువ ఉన్నది, అది ఖర్చు కావట్లేదు. తాగడానికి వాటర్ నిజమేనమ్మా ఇవన్నీ? నిజమే మేడం. ఇవన్నీ నాకు ఓన్ బిల్డింగ్ లేదు మేడం. నేను రెంట్లో ఉంటాను. నాకు మస్తు ఇబ్బంది ఉంది. నేను రెంట్లో ఉండబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు మేడం. మరి రెంట్లో ఉంటున్నా మేడం. నాకు పిల్లలు కూర్చుంటానికి, ఏదైనా వాటర్ తెచ్చుకుంటానికి, టాయిలెట్ పోవటానికి, నేను పోవటానికి కూడా నాకు ఇబ్బంది మేడం. పిల్లలు పంపించడానికి కూడా నేను పిల్లలు తీసుకొని రోడ్డు మీదకి పోయి కడిగించుకొని తీసుకొని వస్తాను. స్కూల్లో కనీసం తీర్చే విధంగా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. అంగన్వాడీ బిల్డింగ్ కట్టియాలి, టాయిలెట్స్ కట్టియాలి, పిల్లలకి కానీ టీచర్ కానీ అన్ని అనుకూలంగా సెంటర్లో ఉండాలి. బోర్ ఉండాలి, వాటర్ ఉండాలి, వాటర్ స్పెషాలిటీ ఉండాలి. మాకు అన్నీ ఉంటేనే పిల్లలైనా మేమైనా స్కూల్ అయినా మంచిగా నడుస్తుంది మేడం.